కంట్రీ వెళ్ళాలి అనుకుంటున్నామని మనీ మనం ఎంత పెట్టాలనుకుంటున్నాం, బెస్ట్ యూనివర్సిటీస్, కోర్స్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ర్యాంకింగ్ ఎలా ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఏ కంట్రీ వెళ్ళాలి అనుకుంటున్నాం అనేది చూస్ చేసుకోవాలి. కంట్రీస్ అనేవి ఎలా ఉంటాయంటే మన ఇంట్రెస్ట్ని బట్టి చూస్ చేసుకోవచ్చు. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ బేస్డ్ ఆన్ అవర్ మనీ, మనం ఎంత పెట్టాలనుకుంటున్నాం, ఎంత పెట్టి మనం చదువుకోగలం అన్న దాని మీద చూస్ చేసుకోవాలి. అండ్ బడ్జెట్ విషయానికి వస్తే నేను కలెక్ట్ చేసిన డేటా ప్రకారం జర్మనీకి అయితే 10 to 15 lakhsలో సరిపోతుంది. అండ్ ఐర్లాండ్ 15 to 25, యూకే అయితే 18 to 35, కెనడా 10 to 30 lakhs, ఆస్ట్రేలియా వచ్చేసరికి 20 to 30 lakhs పడుతుంది. దీన్ని బట్టి మనం కంట్రీని సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ దెన్ సెకండ్ స్టెప్ ఈస్ గోయింగ్ టు ద యూనివర్సిటీ, బెస్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు యూనివర్సిటీస్ అనేవి చాలా ఉంటాయి మన కోర్సుని బట్టి. ఫస్ట్ మన కోర్స్ ఏంటి, ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఫస్ట్ మాస్టర్స్ చేయాలి దానికి వెళ్ళాలనుకుంటున్నామా లేదా అండర్ గ్రాడ్ స్టడీస్ కోసం వెళ్ళాలనుకుంటున్నామా అని చూసుకోవాలి. అండ్ దెన్ యూనివర్సిటీస్, వాటి ర్యాంకింగ్ ఎలా ఉంటుంది, ఆ కంట్రీలో ఎలా ఉంది, వరల్డ్ వైడ్ ర్యాంకింగ్ ఎలా ఉందో చూసుకోవాలి. అండ్ స్కోప్ ఎలా ఉంది, మనం తీసుకునే కోర్స్కి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, పిఆర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి. లాస్ట్ థింగ్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా, ఆ కోర్సులో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారా లైక్ యూనివర్సిటీ వాళ్ళు అని చెక్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాయి, కొన్ని యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేయవు. అండ్ కొన్ని యూనివర్సిటీస్లో ఎలా ఉంటుందంటే 1 year మాస్టర్స్ ఉంటుంది అండ్ ది అదర్ హాఫ్ 6 months అనేది ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తారు. సో మనం తీసుకునే మాస్టర్స్ కోర్స్ 1 year ఉండాలా లేదా 2 years ఉండాలా, మన ప్రియారిటీని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. కొన్ని కంట్రీస్లో 1 year కోర్సెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి, బట్ ఫ్యూ కంట్రీస్లో 2 year కోర్సెస్ అనేవి ఉండవు.